గురుగారు, శ్రీ, శ్రీమాన్, శ్రీమత్ ఈ మూడు ఒకటేనా? ఈ మూడింటిని ఎప్పుడు ఏ సందర్భంలో వినియోగిస్తారు? శ్రీ వేరు, శ్రీమాన్ వేరు, శ్రీమత్ వేరు. ఏదైనా ఒక విషయాన్ని చెప్పడానికి, ఆ విషయం యొక్క గొప్ప తత్వాన్ని అందించడానికి దానికి ముందుగా వాడేటువంటి పదాన్ని శ్రీమత్ అని అంటాం. భాగవతం ఉన్నది, చాలా గొప్ప విషయం. దానికి ముందు శ్రీమద్ భాగవతం అని చెబుతాం. అంటే శ్రీమంతమైనది అని అర్థం. శ్రీ అంటే కేవలం సంపదలు అని అర్థం, లేదా గౌరవ సూచకం. ఆ శ్రీ అనబడేటువంటిది. శ్రీమత్ అంటే శ్రీమంతము అయినది అని, సంపదలను కూడుకుని ఉన్నది అని. సంపదలలో గొప్ప సంపద ఏది అంటే కేవలం జ్ఞాన సంపద మాత్రమే గొప్పది. మిగిలిన సంపదలు, ఈ నగలు, వస్తువులు అని, కీర్తి, ఇవన్నీ కూడా తర్వాతవే. ఒక్క సంపద మాత్రమే అత్యంత విలువైనటువంటిది, మరల పొందలేనటువంటిది. ఏది అంటే జ్ఞాన సంపద. అంతేకాదు, దాన్ని పొందిన తర్వాత కూడా ఎంతగానో కాపాడుకోవాలి. ధనాన్ని కూడా కాపాడుకోవాల్సిన పనిలే. ఒకవేళ పోతే మనం ఏ రిపోర్ట్ అన్నా ఇస్తే వాడు ప్రయత్నం చేసి కనీసం కొంత వాళ్ళు తీసుకున్నా కొంతైనా మనకిస్తారు. కానీ జ్ఞానం అనేది జారిపోతే మాత్రం మరల పొందలేం మనం. అందువల్ల దాన్ని పొందడానికి ఎంత కష్టపడాలో, పొందిన తర్వాత కాపాడుకోవడానికి కూడా అంత కాపాడాలి. అందువల్ల దాన్ని శ్రీమత్ అని అంటాం. శ్రీమాన్ అనబడేటువంటిది మాననీయ అనే పదం నుంచి వచ్చింది. మాననీయ అంటే గౌరవనీయ అని అర్థం. ఇప్పుడు అది కేవలం వైష్ణవ తత్వాన్ని మాత్రమే తెలియజేసేటువంటి పదంగా లోకంలో చెప్పబడుతోంది. వైష్ణవులందరూ కూడా శ్రీమాన్ ఫలానా ఆచార్యుల వారు అని చెబుతూ ఉంటారు. అదే శైవులు కానీ, స్మార్తులు కానీ, వేద విధులు కానీ వాళ్ళు ఏం చెబుతారంటే బ్రహ్మశ్రీ అని అంటారు. ఎందుకంటే బ్రహ్మవంశ సంజాతులైనటువంటి వాళ్ళు అని చెప్పడం కోసం బ్రహ్మశ్రీ అంటారు. లోకంలో ఉండే వాళ్ళందరూ బ్రహ్మవంశ సంజాతులే. మనం అందరం బ్రహ్మ సృష్టిలో వచ్చినటువంటి వాళ్ళం, అందులో ఏమాత్రం సందేహం లేదు. బ్రహ్మ సంకల్పం లేకుండా మనకు సృష్టి కలిగేటువంటి అవకాశం లేదు. బ్రహ్మకు సంకల్పం కలగాలి అంటే మనం చేసిన కర్మను అనుసరించి ఆయనకి సంకల్పం కలుగుతుంది. ఆ సంకల్పంతోనే మనం సృష్టింపబడుతున్నాం, సృష్టింపబడి కర్మను అనుభవిస్తున్నాం. ఇదంతా చక్రం, సైకిల్ వంటిది, చక్రం తిరిగినట్టే. కనుక శ్రీమాన్ అనబడేటువంటిది అందరికీ ఉపయోగించదగినదే, అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఇప్పుడు లోకంలో కలి ప్రభావం చేత రూఢిగా ఏం చెబుతున్నారు అంటే కేవలం వైష్ణవ తత్వంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు మాత్రమే శ్రీమాన్ అనేటువంటిది పెడుతున్నారు. ఆ వైష్ణవ తత్వం కాకుండా శైవ తత్వంలో ఉండేవాళ్ళు కానీ ఎవరైనా కానీ వాళ్లకు వేరే మళ్ళీ ఇంకో పదం ఉన్నది, ఆరాధ్యులు అని ఉన్నది. ఆరాధ్యులు అంటే వాళ్ళు ఎవరయ్యా అంటే శైవులు. ఈ శ్రీ, శ్రీమాన్, శ్రీమత్ కేవలం ఒకానొక విషయానికి వాడబడేది శ్రీమత్ అనేది. శ్రీమాన్ అనేటువంటిది వైష్ణవ యోగానికి వాడబడేది. శ్రీ అనబడేటువంటిది గౌరవ సూచకమైనటువంటిది. ఆ కారణం చేత శ్రీ అంటే సంపద అనేటువంటి అర్థం కూడా ఉన్నది. శ్రీ అంటే లక్ష్మీదేవి అనేటువంటి అర్థం కూడా ఉన్నది. కనుక మనుష్యులకు ముందు పెట్టేటప్పుడు మాత్రం శ్రీ అని ఎందుకు పెడతారంటే కేవలం గౌరవ సూచకంగా పెడతారు. శ్రీమాన్ అనేది మనుషులకు ముందు ఎందుకు పెడతారు, వాళ్ళ పేరు ముందు ఎందుకు పెడతారంటే వైష్ణవ తత్వాన్ని సూచించడం కోసం పెడతారు. శ్రీమత్ అనేటువంటిది మాత్రం మనుష్యులకు పెట్టరు, విషయానికి మాత్రమే ఉంచుతారు. ఇది దాంట్లో ఉన్న తేడా.